తన భార్య అమ్మమ్మను స్క్రూడ్రైవర్తో హత్య చేసిన కేసులో దోషిగా తేలిన 45 ఏళ్ల వ్యక్తి మరణశిక్షను అలహాబాద్ హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. ఈ మేరకు జస్టిస్ అరవింద్ సింగ్ సాంగ్వాన్, జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం, అప్పీలుదారుకు ఎలాంటి నేర చరిత్ర లేదని, తనకు 2 చిన్న పిల్లలు, భార్య ఉన్నారని పేర్కొన్నారని, అతనికి క్షమాపణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అప్పీలుదారు వయస్సు సుమారు 45 సంవత్సరాలు. అందువల్ల ఇది అరుదైన కేసు కానందున ట్రయల్ కోర్టు విధించిన ఉరిశిక్షను మేము సమర్థించలేకపోతున్నాము. మృతురాలు మరియు ఆమె పనిమనిషి ఇంట్లో ఒంటరిగా ఉండగా ఇతర కుటుంబ సభ్యులు సినిమా చూస్తున్నారు. మధ్యాహ్నం అర్ధరాత్రి 2:15 గంటలకు దోషి వచ్చి మృతుడి గదికి వెళ్లి పనిమనిషిని టీ సిద్ధం చేయమని అడిగాడు. టీ చేసిన తరువాత అతను తనే వడ్డిస్తానని పనిమనిషికి చెప్పాడు. సాయంత్రం తెల్లవారుజాము 4 గంటలకు దోషి పనిమనిషిని గదికి పిలిచాడు. అక్కడ చనిపోయిన వ్యక్తి చనిపోయి పడి ఉన్నాడు మరియు దోషి స్క్రూడ్రైవర్ను పట్టుకుని ఉన్నాడు. దోషి అద్దం ముక్కతో పనిమనిషిపై దాడి చేయడంతో ఆమె తల, చేతులు, మెడపై గాయాలయ్యాయి. సాక్షిగా ఉన్నందున ఆమెను ప్రాణాలతో విడిచిపెట్టలేనని చెప్పాడు. ఆమె స్పృహ తప్పి పడిపోయింది మరియు దోషి నగదు మరియు బంగారు మరియు వెండి ఆభరణాలతో వెళ్లిపోయాడు. క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన తర్వాత దోషిని అరెస్టు చేశారు మరియు అతని ఇంటి నుండి చోరీకి గురైన విలువైన వస్తువులు మరియు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎఫ్ఐఆర్ మరియు నేరంలో అతని ప్రమేయం గురించి పోలీసులు అతనికి తెలియజేశారు. దానిపై అతను దాచిన వస్తువులను వెల్లడించాడు. ఈ కేసులో పనిమనిషి వాంగ్మూలం కీలకమైంది. మృతుడి చేతుల్లో దొరికిన వెంట్రుకల నమూనాల ఫోరెన్సిక్ విశ్లేషణ దోషి దయతో సరిపోలింది. కోర్టులో దోషి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని మరియు తన అప్పును తీర్చడానికి నిరాశగా ఉన్నాడని ఒప్పుకున్నాడు. ఎలాంటి రక్షణ ఆధారాలు సమర్పించలేదు. ట్రయల్ కోర్టు ఐపీసీ సెక్షన్ 302, 307, 394, 411 మరియు 506 కింద అప్పీలుదారుని దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. ట్రయల్ కోర్టు మరణశిక్షను నిర్ధారించడానికి కేసును సూచించింది మరియు అప్పీలుదారు జైలు అప్పీలును దాఖలు చేశాడు. కథనాల లొకేషన్ గురించి పోలీసులకు ఇప్పటికే సమాచారం ఉన్నందున ఆ కథనాల రికవరీ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 27తో పొంతన లేదని దోషి తరపు న్యాయవాది వాదించారు. రికవరీకి స్వతంత్ర సాక్షి ఎవరూ లేరు మరియు ఇన్ఫార్మర్ రికవరీ మెమో సాక్షిగా పేర్కొనబడింది. రికవరీకి ముందు లేదా పంచాయతీనామా సిద్ధం చేయడానికి ముందు పోలీసులు నిందితుడి నుండి విడిగా స్టేట్మెంట్ నమోదు చేయలేదు. బదులుగా రికవరీ మరియు అరెస్ట్ మెమోలు ఉమ్మడి మెమోగా చేర్చబడ్డాయి. ఇది చట్టబద్ధంగా అనుమతించబడదు. దోషి జుట్టు మరియు రక్త నమూనాలను బలవంతంగా తీసుకున్నారని, ప్రాసిక్యూషన్ వెర్షన్పై సందేహాలు లేవనెత్తారని న్యాయవాది కూడా సమర్పించారు. దోషి తరపు న్యాయవాది సమర్పించిన వాదనలలో హైకోర్టు ఎలాంటి మెరిట్ను కనుగొనలేదు మరియు దోషిగా నిర్ధారించబడిన తీర్పును సమర్థించింది. ఏది ఏమైనప్పటికీ శిక్ష విధించిన తర్వాత కోర్టు ఆదేశాన్ని సవరించింది. నిందితుడు హత్యా నేరం చేసినప్పటికీ ఇది అరుదైన కేసు కానందున శిక్షా క్రమంపై ట్రయల్ కోర్టు యొక్క తీర్పు సవరించబడింది. కాబట్టి అప్పీలుదారుకు విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని మేము అభిప్రాయపడుతున్నాము. కారణం శీర్షిక తరుణ్ గోయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. తటస్థ సైటేషన్ 2024 AHC 108105 DB.